మానసికంగా బాధ ఉంటుంది, శారీరకంగా బాధ ఉంటుంది. మరి ఏనాడో ఆదిలో మనల్ని విడిచిపెట్టాడే తండ్రి ఎంత ఏడుస్తున్నాడు, తండ్రి ఎంత బాధపడతాడు ఒకసారి వినండి. ప్రభువా, తారామూల నుండి మాకు నివాస స్థలము నీవే అన్నప్పుడు, భూమి మీద రవ్వంత మట్టైనా చేయనప్పుడు మన తండ్రిలో ఉన్నాం. ఏదేను మనలో ఆదాముని చేసిన తర్వాత, మనమంతా అవ్వ ఆదాముని పెళ్లి చేసిన తర్వాత వాళ్ళతో దాంపత్య జీవితంలో కలుసుకున్నప్పుడు, కయ్యేను హేబేలు పుట్టినప్పుడు, తర్వాత సంతాన ఉత్పత్తి జరిగినప్పుడు, దేవుడు పిల్లలను కంటున్నప్పుడు, పెంచుతున్నప్పుడు, లోకంలో మనకు అన్నీ ఇచ్చి లోకంలో కనండి నాన్న, పిల్లలు కనండి, పెంచండి, భూమిని నిండించండి, భూమిని సాధనం చేసుకోండి, ఈ భూమి అంతా మీకు సమానంగా ఇచ్చానురా, మీకు రాజు లేడు, దేవుడు ఒక్కడే అన్నాడు ఆ రోజు. కాకపోతే ప్రజలు వచ్చి ఏమన్నారు, మాకు రాజు కావాలన్నవారు. రాజు కావాలంటే బానిసత్వంలోకి వెళ్ళిపోతారా మీరు? పేదవాడని, మాలోడని, మాదిగోడని, కోపోడని, సత్తరుడని ఇలా విభేదాలు నిలిచిపోతాయి నాన్న. మీ మధ్య రాజు నిలుచుకోకండి, మీరంతా సమానం అన్నాడు దేవుడు. వద్దొద్దు మాకు రాజు కావాలన్నారు ప్రజలు. ఏమైంది ఇప్పుడు? బానిసత్వంలోకి వెళ్ళిపోయి మనం అంతా బానిసత్వంలో ఉన్నాం. పెద్దని, చిన్నని, కులమని, వేదని ఎన్ని పెట్టారు. ఇప్పుడు నోటు పోకరి పోవాడికి ఆస్తులు పెంచుకున్నాడు, ఏమీ లేనాడు పేదవాడిగా ఉండిపోయాడు. కులాల పేరిట, మతాల పేరిట ఒకే తండ్రి పిల్లలు మనం ఎలా పుట్టు చెత్తనం చూడండి. మళ్ళీ ఇద్దరు కులాలు, మతాలు, ఎచ్చులు, తక్కువలు ఎవడ చెప్పాడండి? బైబిల్ సమానంగా చూసిందండి అందరినీ. గొప్ప గ్రంథం అండి ఇది. నిజంగా ఇది చాలా పవర్ఫుల్ గ్రంథం అండి ఇది. ప్రపంచంలో ఇది చదివిన ప్రతి ఒక్కడు మనసులో చాలా ప్రేమగా ఉంటాడు. దేవుని మనసు ఇది, దేవుని ప్రేమ ఇది, దేవుని ఆలోచన ఇది. ఆ ఆలోచన అంతా రాశాడండి. అంటే తన మనిషి ఎప్పుడైనా తన ఆలోచన చెప్తాడా మనసులోకి? చచ్చిపోయిన సరే ఎవడో చెప్పడండి, కానీ దేవుడు చెప్పాడండి. అంతా చెప్పేశాడా? దేవుడు ఆలోచన. మనం చనిపోయిన ఎక్కడికి పోం, చనిపోలేదు మనం, చావే లేదు మనకి, అసలు చావే లేదండి మనకి. చచ్చిపోయిన లోపల ఏడుస్తున్నారేమో, ఏడవద్దు మీరు, మనకు అసలు చావు లేదు. చావు అసలు ధైర్యంగా ఉండండి. చనిపోయారని నెల రోజుల వరకు గుడికి వెళ్ళరండి, 2 నెలలు కొంతమంది. ఎందుకని? నువ్వు ఉండిపోతావు భూమి మీద, మనమంతా ఉండిపోతావు భూమి మీద, దేవుడికి దూరం అయిపోతున్నావు. చూసుకో ఒకసారి, ఆలోచించు. ఎవరి మీద కోపడుతున్నావు నువ్వు? ఎవరి మీద దేశించుకుంటున్నావు నువ్వు చెప్పు. ఒకరోజు వెళ్ళిపోతావు మనమంతా. ఎవరు ఆపలేరు మరణాన్ని. ఎప్పుడైతే గర్భంలో శిశువు కదులుతున్నాడు, పడ్డాడు, గర్భంలో పడిన మొదల నుంచి మరణం వెనకాలే వస్తుంది. మన మీద లేదా మరణం? మన మీద రాదా? వస్తుంది. మన మీద రాదా? మన వెనకాలే ఉంది. ఇప్పుడు ఏ రోజు తెలియదు, ఎక్కడో తెలియదు, ఏ నిమిషమో తెలియదు. ఎంతలో కనపడి అంతలో మాయవైపు ఆవిరి వంటి వారే రేపుడు దినాన్ని ఆలోచించగలరు బైబిల్. చూసారండి దేవుడు ఎంత గొప్పవాడో. రేపుడు దినాన్ని మీరు అస్సలు ఆలోచించకండి, ఈ దినమే జరగబోతుందో మీకు తెలియదు అన్నాడు. అందుకనే చనిపోయిన వారి గురించి నేను ఎంట పెట్టుకుని వస్తాను, మీరు భయపడకండి అన్నాడు. చాలా ఈ మాట. రక్షణ పొందావు, బాధ్యత తీసుకున్నావు, ఎందుకు? నామకార్థ భర్త అనేది. నామకార్థ భర్తలో ఉన్నావు మనమంతా. బిడ్డలు చనిపోయారని ఏడడం కాదండి. నెక్స్ట్ నేను ఎంత పని చేయాలని ఆలోచనలోకి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ మనం ఎంత పనులకు వెళ్ళాలని ఆలోచించాలి. ఒకసారి గమనించండి. దేవుణ్ణి ప్రేమను మనమంతా ప్రతి ఒక్కరికి ఎడమర్చి చెప్పాలి. దేవుణ్ణి ఆలోచనలో మనమంతా ఉండాలి, ఎప్పుడు ఉండాలండి. మన పిల్లలు కూడా వాక్యంలో నడిపించాలి. ఓకేనా? మరొక వచ్చిన చదువుకుని మనం ముగించుకుందాం. ఎపిసిఎల్కి రాసిన